అందరికీ నమస్కారం. నేను 12వ వార్డు అభ్యర్థి నీరజాబాల్ రెడ్డిని. నేను 12వ వార్డు నుంచి పోటీ చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున మనోహర్ రెడ్డి అన్న ఆశీస్సులతో 12వ వార్డులో అభివృద్ధి చేయాలని సంకల్పంతో దిగిన. ఎందుకంటే ఇంతకుముందు కూడా 11వ వార్డు నుండి 2 సార్లు ఎన్నిక కాబడిన ఇది 3వసారి నాది. ఎవరు కానీ ఎక్కడ చేయలేని అభివృద్ధి మా తులసీనగర్, షాయిపూర్, ఆదర్శ్ నగర్లో చేయడం జరిగింది. ఎందుకంటే 2014లో మేము నిలబడినప్పుడు తులసీనగర్, ఆదర్శ్ నగర్, షాయిపూర్ మొత్తం ఒకటే వార్డు, అది వార్డు నంబర్ 9 అని ఉండే. ఆ వార్డుని అభివృద్ధి చేయలేదు అని అనడం సమంజసం కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నడిచే రోడ్ల మీద కూడా నేను చేసిన రోడ్ల మీదకించే మీరు నడుస్తున్నారు. ఎందుకంటే కొన్ని దాదాపు 2-3 కోట్ల రూపాయలు ఇక్కడ తులసీనగర్ కానివ్వండి, ఇక్కడ సాయిపూర్ కానివ్వండి, ఇక్కడ ఆదర్శ్ నగర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అది నేను చేసిన వర్కులే ఉంది. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు వర్కులు చేసినా నేను 100 మీటర్స్, 200 మీటర్స్, 30 మీటర్లు అని పాంప్లెంట్లో ప్రింట్ చేసినావు. నేను పాంప్లెంట్లు ప్రింట్ చేస్తే పాంప్లెంట్లో సరిపోవు, అంత వరకు చేసి చూపించిన. కాబట్టి ఒకటే చెప్తున్నా మా వార్డు ప్రజలకు, మనోహర్ రెడ్డి అన్న గారి ఆశీస్సులతో మేము 12వ వార్డుని అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చినాము. ఎందుకంటే ఇప్పుడు పైనుంచి మన రాష్ట్ర ప్రభుత్వంలో మనము రూలింగ్ పార్టీలో ఉన్నాము. మన పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మనోహర్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు. అక్కడ వారి ఆధ్వర్యంలో మనం పని చేసుకొని మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా మురికి. 12వ వార్డు లోపల పార్కు అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఆ పార్కులో మట్టి నింపడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి. ఎప్పుడైతే పార్కు చేయాలనుకుంటామో అవుట్లెట్ డ్రైనేజ్ చేసి పార్కు చేస్తాము. దానికి ఎవ్వరు కానీ ఏ కౌన్సిలర్ కానీ సహకరించలేదు. ఆ టైంలో నేను మస్తు కొట్లాడిన ఆ పార్కు గురించి. ప్రజలకి ఇబ్బందికరంగా చేసింది మీరు, నేను కాదు. ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరేం చేసిరు, ఎవరి గురించి ఎవరు కొట్లాడినరు అనేది అన్నీ తెలుసు. ప్రజలు అవుట్లెట్ డ్రైన్ గురించి అడిగితే అక్కడ మూసిన కౌన్సిలర్కి సపోర్ట్ చేసింది మీరు, నేను కాదు. అది ప్రజలకు తెలుసు. మీరు అక్కడికి పిలిస్తే రానికే రెడీ లేరు. ఆ టైంలో బంటు వేణు, మా సారు బాలరెడ్డి గారు అక్కడికి పోయి జేసీ బాబుతే అక్కడ పెద్ద గొడవ జరిగింది. అలాంటి ఉన్న అవతల కౌన్సిలర్గా ఉన్న మేడం గారు మూస్తే ఆ మేడం గారికి సపోర్ట్ చేసింది మీరు కాదా, నేనా? మీరు అదొకటిసారి గుర్తు తెచ్చుకోండి. ప్రజలకు అన్ని చెప్తున్నారు కదా, ఇది కూడా చెప్పండి ఎవరు చేసిండ్రు అనేది. అలాంటి ప్రజలను మభ్యపెట్టే విధంగా